తాము గెలవడం తెలుగుదేశాన్ని ఓడించడం అనేటువంటి ఫార్ములాలో భాగంగా వ్యూహాత్మక వ్యవహరించేటువంటి ప్రయత్నం వైసీపీ చేస్తుంది. అట్లాగే వైసీపీని ఓడించడం తాము గెలవడం అన్నటువంటి రూట్లో తెలుగుదేశం పార్టీ ఎత్తులు వేస్తుంటుంది. ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తూ ఈనాడు ఆంధ్రజ్యోతి కథనాలు రాస్తుంటే ఒక ఎమ్మెల్యే దొరికాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అది 2 సార్లు వరుసగా గెలుచుతూ వచ్చినటువంటి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు. ఇప్పుడు ఆయన టార్గెట్ ఆయన దొరికింది ఎక్కడయ్యా అంటే మొన్న డిఆర్ఐ తనిఖీల్లో అతని దగ్గర దొరికిన డైరీతో ఇప్పుడు కోర్టుకు వెళ్ళటం, పోలీసులు కోర్టులో కేసు వేయడం, కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు కేసు నమోదు చేశారు. అందులో ఆ డైరీలో ఉన్నటువంటిది ఏంటంటే పౌలూరు అనే గ్రామంలో పోలింగ్ కేంద్రాలు 223 నుంచి 226 పరిధిలో 239 మంది ఓటర్లకు ₹1000 చొప్పున మొత్తం 2.39 లక్షలు పంపిణీ చేసినట్టు డైరీలో ఉంది. మాజీ జెడ్పీటీ సభ్యుడు వెంకట్రావు ద్వారా 3.6 లక్షల ఓటర్లకు పంపిణీ అని, నోవా అగ్రిటెక్ కంపెనీకి చెందిన ఉద్యోగి ద్వారా ఓటర్లకు డబ్బులు పంపిణీ జరిగిందని, ఆ కంపెనీకి చెందిన అప్పారావు, బుజ్జిబాబు, సాయి గణేష్ అనే ఉద్యోగుల ద్వారా దుద్దుకూరు గ్రామంలో ఓటర్లకు 15 లక్షల పంపిణీ జరిగిందని, పర్చూరు నియోజకవర్గంలో దుద్దుకూరు, ఇంకూళ్ళు, తాటిపర్తివారిపాలెం, గంగవరం తదితర గ్రామాల ఓటర్లకు డబ్బులు ఎలా పంపిణీ చేసి ఓట్లను కొనుగోలు చేసే డైరీలో వివరంగా ఉందని, ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తరలించేందుకు రవాణా వ్యయం, పోలింగ్ బూత్ల వారీగా ఓటర్ల పేర్లు, వారికి పంపిణీ చేసిన మొత్తం తదితర వివరాలను ఆ డైరీలో సవివరంగా పేర్కొన్నారు అంటూ ఇప్పుడు అందులో ఏలూరు సాంబశివరావు పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే మీద, పుల్లల అజయ్ బాబు నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగి, అప్పారావు నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగి, బాజిబాబు నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగి, సాయి గణేష్ నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగి, ఇతరులు అంటూ మిగతాది ఇంకొకటి కూడా కాలం పెట్టుకున్నారు. ఎవరిని కావాలంటే అందులో వాళ్ళని పెట్టేయచ్చు. ఓవరాల్గా ఇప్పుడు A1 to A6 వరకు పెట్టి కేసు పెట్టారు. ఇది రాబోయే రోజుల్లో మళ్ళీ ఆయన సాంబశివరావు వచ్చేటప్పటికి ఇంతకుముందు మహా టీవీకి మొట్టమొదట్లో వంశీకి స్పాన్సర్ అనుకుంటా, మరి నిజంగా అది నాకు ఐడియా లేదు. అప్పట్లో పేరు వినపడింది, ఆయన తొలినాళ్లలో ఇన్వెస్ట్ చేసింది ఆయనని. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.